హాయ్! వెల్కమ్ టు అన్‌ఫిల్టర్డ్ టెక్ అండ్ కెరియర్. ఈరోజు మనం ఒక ఎక్సైటింగ్ ఫ్రెషర్ జాబ్ ఆపర్చునిటీ గురించి అయితే డిస్కస్ చేసుకోబోతున్నాం. ఐబీఎం ఫ్రెషర్స్‌ని హైర్ చేసుకుంటుంది. ఏ డిగ్రీ అయినా కూడా దీనికి ఎలిజిబుల్ అండ్ రోల్ వచ్చి డేటా ఇంజినీర్ ప్యాకేజ్ 6 ఎల్‌పిఏ ఉండొచ్చు. మనం దీని గురించి డీటెయిల్డ్ ఇన్ఫర్మేషన్ చూసే ముందు వీడియోనైతే ఒకసారి లైక్ చేయండి. సో దట్ మన ఛానల్ గ్రో అవ్వడానికి హెల్ప్ అవుతుంది. మీకు కూడా నేను క్వాలిటీ కంటెంట్ ఇవ్వగలను. లెట్స్ గెట్ ఇంటు మోర్ డీటెయిల్స్. సో ఐబీఎం హైర్ చేసుకుంటుంది. రోల్ వచ్చి డేటా ఇంజినీర్. క్వాలిఫికేషన్ బ్యాచిలర్స్ డిగ్రీ ఉండాలి. ఏ డిగ్రీ అయినా పర్లేదు. లొకేషన్ బెంగుళూరు ఉంటుంది. సీటీసీ 6 ఎల్‌పిఏ ఉంటుంది. కొంత వేరియబుల్ కూడా. అంటే బేస్డ్ ఆన్ యువర్ ఎడ్యుకేషన్ అండ్ క్వాలిఫికేషన్ ఇట్ విల్ ఇంక్రీజ్ యాస్ వెల్. ఐబీఎం ఏం చేస్తుందో తెలుసు. వన్ ఆఫ్ ద లీడింగ్ ఎంఎన్సీస్ అక్రాస్ ద వరల్డ్. ఇండియాలోనే ఆల్మోస్ట్ ప్రతి మేజర్ సిటీలో కూడా బ్రాంచెస్ అయితే ఉన్నాయి. జాబ్ డిస్క్రిప్షన్. సో, ఇది నేను చదివే ముందు ఆల్మోస్ట్ నేను ప్రతి ఒక్కటి మీకు ఎక్స్‌ప్లెయిన్ చేస్తే కంప్లీట్ టెక్నికల్ ఉంటుంది. నేను ఓవర్‌వ్యూగా మీకైతే ఈ జాబ్ డిస్క్రిప్షన్ ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. ఇది డేటా ఇంజినీర్. సో, ఐబీఎం హైర్ చేసుకుంటున్న రోల్ డేటా ఇంజినీర్. సో, డేటా ఇంజినీర్ అంటే ఏం చేయాలంటే డేటా డేటా బేస్ చేసుకొని మోడల్స్ బిల్డ్ చేయడం కానివ్వచ్చు, మెషిన్ లెర్నింగ్, డేటా అనలిటిక్స్ సైడ్ మీరు కంట్రిబ్యూట్ చేయాల్సి రావచ్చు. ఇది ఎంట్రీ లెవెల్ ఫ్రెషర్ రోల్ కాబట్టి మనం ఒకసారి వాళ్ళు ఏమేమి మెన్షన్ చేశారో ఓవర్‌వ్యూగా అయితే చూద్దాం. Firstly, implement and validate predictive models as well as create and maintain statistical models focusing on big data while incorporating a way of statistical and machine learning techniques. So, in general, machine learning or data related models build చేసేటప్పుడు ఈ టూ మేజర్ టైప్స్ ఉంటాయి. ప్రెడిక్టివ్ మోడల్స్ అండ్ స్టాటిస్టికల్ మోడల్స్ అని చెప్పి అది మెషిన్ లెర్నింగ్‌లో పార్ట్ అవుతాయి. సో, వాటి మీద మీరు వర్క్ చేయాల్సి రావచ్చు. అవి కాకుండా ఎలాస్టిక్ సెర్చ్ అండ్ స్ప్లంక్ యూజ్ చేసి అవి డేటా స్ట్రీమింగ్ ప్లాట్‌ఫామ్స్‌లో అనుకోవచ్చు. డేటాని మేనేజ్ చేస్తారు ఈ ప్లాట్‌ఫామ్స్ యూజ్ చేసి. సో, మోర్ డేటా మన దగ్గర ఉన్నప్పుడు ఏదైనా ఎంటర్ప్రైజ్ లెవెల్ అప్లికేషన్స్ బిల్డ్ చేసినప్పుడు ఎలాస్టిక్ సెర్చ్ ఆర్ స్ప్లంక్‌ని యూజ్ చేస్తారు ఆ డేటా మానిటరింగ్‌కి వాటికి. వాటి మీద కూడా వర్క్ చేయాల్సి రావచ్చు. అండ్ అగైల్ ఎన్విరాన్మెంట్‌లో మీరు వర్క్ చేయాల్సి రావచ్చు. సో, ఆల్మోస్ట్ ఇప్పుడు ప్రతి ఎంఎన్‌సీ కూడా అగైల్ ఎన్విరాన్మెంట్‌లోనే వర్క్ చేస్తుంది. అంటే ప్రతి ఒక్కరితో ఈజీ కొలాబరేషన్ ఇవన్నీ ఉంటుంది. మోరోవర్ బిల్డ్ టీమ్స్ ఆర్ రైట్ ప్రోగ్రామ్స్ టు క్లీన్స్ అండ్ ఇంటిగ్రేట్ డేటా ఎఫిషియెంట్‌లీ అండ్ ఇన్ రీయూజబుల్ మేనర్. సో, యాహ్! ఎఫెక్టివ్‌గా డేటా యూజ్ చేసుకోవడానికి ఎఫిషియెంట్‌గా ప్రోగ్రామ్స్ రాయాల్సి రావచ్చు. అండ్ ఈటీఎల్ ఆర్ ఈఎల్టీ టూల్స్ మీద వర్క్ చేయాల్సి రావచ్చు. మనం ఆల్రెడీ ఈటీఎల్, ఈఎల్టీ గురించి ఒక వీడియో కూడా చేసాం. కంప్లీట్ రోడ్ మ్యాప్. ఎక్స్ట్రాక్ట్, ట్రాన్స్ఫార్మ్, లోడ్ అండ్ ఎక్స్ట్రాక్ట్, లోడ్, ట్రాన్స్ఫార్మ్ అని. వీటి మీద కూడా వర్క్ చేయాల్సి రావచ్చు. సో, ఓవర్‌వ్యూగా అయితే ఇదే ఉంది. బట్ ఇంకొకటేంటంటే వీటన్నిటి మీద మీరు వర్క్ చేస్తారని కాదు. వీటిలో ఏదైనా కూడా మీరు వర్క్ చేయొచ్చు. బేస్డ్ ఆన్ రిక్వైర్మెంట్ అండ్ డిమాండ్ ఆ టైంకి. ఇప్పుడు వాళ్ళు ఏం క్వాలిఫికేషన్స్ ఎక్స్‌పెక్ట్ చేస్తున్నారు ఈ డేటా ఇంజినీర్ నుంచి అని చూస్తే డేటా వేర్ హౌసింగ్, ఇన్ఫర్మేషన్ మేనేజ్మెంట్, డేటా ఇంటిగ్రేషన్ ఆర్ బిజినెస్ ఇంటెలిజెన్స్. సో, వీటిలో ఏదైనా ఒకటైనా కూడా నాలెడ్జ్ ఉండాలి అని ఎక్స్‌పెక్ట్ చేస్తున్నారు. ఈటీఎల్ టూల్స్ తెలిస్తే ఇంకా బెటరు. నెక్స్ట్ క్లౌడ్ గురించి పవర్ బే ఆర్ ఎనీ అదర్ విజువలైజేషన్ టూల్, క్లౌడ్ స్కిల్స్ వీటి గురించి అవేర్‌నెస్ ఉండాలి. నాలెడ్జ్ ఉండాలని ఎక్స్‌పెక్ట్ చేస్తున్నారు. అలానే యూనిక్స్ షెల్ స్క్రిప్టింగ్ అండ్ పైథాన్ ఎక్స్‌పీరియన్స్ కూడా ఆర్ నాలెడ్జ్ అయినా ఉండాలని ఎక్స్‌పెక్ట్ చేస్తున్నారు. ఇప్పుడు షెల్ స్క్రిప్టింగ్ అంటే మీకు లైనక్స్ సైడ్ ఐడియా ఉంటే మనం అక్కడంతా కూడా స్క్రిప్ట్స్ రాస్తాము. ఇక విండోస్, యాపిల్‌లో ఉన్నట్టయితే ఉండదు. వాటిని షెల్ స్క్రిప్టింగ్ అంటాము. షెల్ కమాండ్స్. అండ్ పైథాన్ ప్రోగ్రామింగ్ నాలెడ్జ్ ఐడియా ఉండాలని. అలానే రిలేషనల్ ఎస్‌క్యూఎల్, బిగ్ డేటా నాలెడ్జ్ కూడా ఉండాలని ఎక్స్‌పెక్ట్ చేస్తున్నారు. ఇది నాలెడ్జ్ ఉండాలి. ఎంట్రీ లెవెల్ కాబట్టి మీరు ఆఫ్‌కోర్స్ మీరు ఎక్స్‌పర్ట్స్ కాలేరు ఎంట్రీ లెవెల్‌లో. నాలెడ్జ్ ఉండాలని అయితే ఎక్స్‌పెక్ట్ చేస్తున్నారు. అవి కాకుండా ఇవి కూడా ఉంటే కొంచెం ప్రిఫర్డ్. ఎంఎస్ అజ్యూర్. సో, మైక్రోసాఫ్ట్ ఓన్ క్లౌడ్ ఉంటుంది అజ్యూర్ అని. దాని మీద నాలెడ్జ్ ఉంటే బెటర్ అని. అలానే ఇన్ఫర్మేటికా, పవర్ సెంటర్ మీద కూడా నాలెడ్జ్ ఉండాలని ఎక్స్‌పెక్ట్ చేస్తున్నారు. అగైన్ ఇది ఇందాకే మనం చూసాము. యూనిక్స్ షెల్ స్క్రిప్టింగ్ అండ్ పైథాన్. ఇది కూడా ఒక ప్రిఫర్డ్ స్కిల్ అయితే వాళ్ళు మెన్షన్ చేస్తున్నారు. సో, బేసిక్‌గా మీకు ప్రోగ్రామింగ్ ఇంట్రెస్ట్ ఉంది. ఈ పైథాన్ సైడ్ మీరు ఆల్రెడీ వర్క్ చేస్తూ ఈటీఎల్ టూల్స్ కానీ ఏమన్నా తెలిసునుంటే సో, పైథాన్ నాలెడ్జ్, ఈటీఎల్ టూల్స్ ఉంటే ఓవర్‌వ్యూగా దీనికైతే మీరు అప్లై చేసుకోవచ్చు. ఇవన్నీ చూసి మీరు కన్‌ఫ్యూజ్ అవ్వాల్సిన అవసరం లేదు. మీకు పైథాన్ వచ్చి ఈ ఈటీఎల్ సైడ్ నాలెడ్జ్ గాని ఉంటే మీరైతే అప్లై చేసుకోండి. అది బెస్ట్ ఆపర్చునిటీ ఐబీఎంలో. డేటా ఇంజినీర్‌గా మీరు కెరీర్ స్టార్ట్ చేస్తే మీరు డేటా సైంటిస్ట్ కూడా అవ్వచ్చు. ఎక్స్‌పీరియన్స్ వెళ్ళే కొద్దీ చాలా హెల్ప్ అవుతుంది మీ కెరీర్‌కి. అండ్ మన ఛానల్‌లో మీకు ఈ జాబ్ మీకు మ్యాచ్ అవ్వలేదు ఆర్ ఇంకేమన్నా జాబ్స్ కోసం చూస్తుంటే మన ఛానల్‌లో రెగ్యులర్‌గా మనం జాబ్స్ అనేది పోస్ట్ చేస్తూ ఉంటాము. అది ఫ్రెషర్ జాబ్స్ కానివ్వచ్చు, టెక్నికల్ జాబ్స్ ఆర్ నాన్ టెక్ జాబ్స్, నో కోడింగ్ జాబ్స్, వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్స్ ఇలా ప్రతి ఒక్కటి మనం పోస్ట్ చేస్తూనే ఉంటాం మన ఛానల్‌లో. ఒకసారి చెక్ చేసి మీకు సూటబుల్ ఏవైతే అప్లై చేసుకోండి. ఇలాంటి జాబ్స్ ఏమన్నా ఆపర్చునిటీస్ ఉన్నప్పుడు మిస్ అవ్వకూడదు అని మీరు అనుకుంటే మాత్రం ఛానెల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. సో దట్ మీరు మిస్ అవ్వరు. అలానే ఇది ఎవరికైనా హెల్ప్ అవుతుందనుకుంటే వాళ్ళకి షేర్ చేయండి. థాంక్ యూ.